జగన్ అండ్ కోకు హిందూ దేవాలయాలన్నా హిందువులన్నా అసలు గౌరవం లేదని ఎమ్మెల్యే లోకం మాధవి ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అన్నారు. చెప్పులేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకుంటారని ప్రశ్నించారు. అప్పట్లో నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలపై దెబ్బ కొట్టారని గుర్తు చేశారు. తాజాగా శాసనమండలిలో చేసిన విధ్వంసాన్ని అందరూ చూశారని తెలిపారు. ఇచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయినట్టు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని వచ్చి అది కూడా చెప్పులు వేసుకొని మామూలు ఒక చిత్తు పేపర్ మనం ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకొని పేపర్ నలివేసి అసలు ఆయనని అందరూ మూకముడిగా వచ్చి పోడియం దగ్గర ఇలా నిల్చున్నారు, చెప్పులు వేసుకున్నారు. అది కూడా మేము చెప్పులు వేసుకున్నారు, ఇది చాలా దాష్టికం అధ్యక్ష అనుకొని మేము మళ్ళీ వెంటనే చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పటికి వెంటనే 4-5 చెప్పులు ఇప్పారండి. అంతే. బొత్స సత్యనారాయణ గారికి ఆయనకి నోట్లో నుంచి వస్తే మాటలు రావు, వచ్చిన మాటలు అబద్ధాలు చెప్పారు కదా. ఇప్పుడు మాధవ్ కూడా చెప్పారు, ఎమ్మెల్సీ మేము ప్రూఫ్ చూపిస్తే మేము రిజైన్ చేస్తాం అనుకొని. చేస్తారా? దమ్ముందా? ముత్తి మాటలు చెప్తే సరిపోదండి. మీరు చేసిన తప్పులన్నీ మీకు ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు తాడేపల్లి ప్యాలెస్ నుంచి. సనాతన ధర్మం నమ్మే ఈ హిందూ దేశంలో పుట్టామని ఎలా మర్చిపోతారు మీరు? సుబ్బారెడ్డి గారు సిబిఐ సిట్లోని ఎంక్వైరీలోని ఏదైతే జరిగిందో లడ్డూలోని కల్తీ జరిగిందని ఆయనే ఒప్పుకున్నారు. 250 కోట్లు సిబిఐలోని రాశారు. ఎవరి జోబులోకి వెళ్ళాయి? ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వరు? వైసీపీ నాయకులకి హిందూ ధర్మం మీద ఎటువంటి సందేహం లేకుండా, అసలు హిందూ ధర్మం మీద వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం లేదు. హిందూ ధర్మాన్ని పదే వాళ్ళు కించపరుస్తున్నారు. అది అలా వదిలేయండి. హిందూ దేవుళ్ళు అంటేనే వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఈ విషయం కూడా మనకి చాలాసార్లు ప్రస్ఫుటంగా మనం చూసాం. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు, ఆ దాడులను ప్రశ్నించినప్పుడు ఒక న్యాయం కూడా జరగకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు మనం పదే చూడడం జరిగింది. నా నియోజకవర్గం నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు. దాని తాలూకా మొత్తానంతటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడానికి వస్తే, నాయకులందరూ ప్రశ్నించడానికి వస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన నాయకులకు కానీ ఒక సభ మీద గౌరవం లేదు, ఒక మండలం మీద గౌరవం లేదు, ఒక హిందూ దేవాలయాల మీద గౌరవం లేదు, హిందూ ధర్మం మీద కూడా గౌరవం లేదు. వైసీపీ నాయకులకి